నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే. రాజ్యసభలో ఒక ప్రశ్న మరొక్కసారి వచ్చింది. అదే ఆడవాళ్ళకి సంబంధించి నెలసరి సమయంలో సెలవులు ప్రకటించాలి అని వచ్చినటువంటి ఈ ప్రశ్నకి స్మృతి ఇరానీ గారు స్పందిస్తూ నెలసరిని అంత ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో ఆవిడ మాట్లాడటం జరిగింది. అంత ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు, అది జస్ట్ ఒక మన ప్రయాణంలో అది ఒక భాగం మాత్రమే, అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు, బట్ ఇది వైకల్యం కాదు, ఇది ఒక క్రమం అంతే, అది అలా జరిగిపోతూ ఉంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయాలు అని కూడా ఆవిడ స్పష్టం చేయడం జరిగింది. మేడం, ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు? నెలసరికి ఈ సెలవులు ఇవ్వటం అనేది అవసరమా, అవసరం లేనటువంటి అంశం? అసలు ఈ నెలసరి ఋతుస్రావ సమస్యలు వీటి గురించి ఒక స్పష్టమైన అవగాహన లేకపోవటం మన సమాజంలో ఇది ఒక రకంగా బాధాకరమైన విషయం. ఉంటేనేమో పూర్తిగా అసలు దాని గురించి పట్టించుకోక్కర్లేదు, అసలు దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడతారు. ఇది ఒక వైరుధ్యం, ఇది ఒక ఎక్స్ట్రీమ్. మళ్ళీ ఇంకొకటి ఏంటి, అసలు అది చాలా అది చాలా అపవిత్రం, వాళ్ళు ముట్టుకోవద్దు, వాళ్ళు గుళ్ళకి వెళ్ళొద్దు. రెస్ట్ ఇవ్వాలన్న కోణం ఉంది కదా దాని వెనకాల. రెస్ట్ ఒక్కటే కాదండి, రెస్ట్ కోణం ఒక్కటే కాదు, రెస్ట్ ఇచ్చే కోణము ఉంది అనుకుందాం. పోనీ మాకు రెస్ట్ అవసరం లేదు, మేము పని చేసుకోగలము అన్న వాళ్ళని ఇంట్లోకి రానిస్తారా? మరి ఇప్పుడు చాలా వరకు మారిపోయింది, చాలా వరకు మారింది నేను కాదనట్లా. కానీ ఎప్పుడు కూడా మనకి ఛాలెంజ్ ఇచ్చే ప్రపంచం ఇంకోటి ఉంటుంది. మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి కొంచెం షాకులు పెట్టే, ఇప్పుడు గోదావరి జిల్లాల్లో అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల ముట్టు గుడిసెలని ఉంటాయి. ముట్టు గుడిసెలా? వాళ్ళు ఊరికి దూరంగా ఆ గుడిసెల్లోనే ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రోజుకు ఒకసారి తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తారు. ఆ గుడిసెల ఈ 3 రోజులు వాళ్ళు అక్కడే ఉండాలి. అక్కడ ఎలా ఉంటుంది అంటే వాతావరణం చూస్తే ఫొటోస్ వాటన్నిటితోటి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది. వెళ్ళొచ్చిన వాళ్ళని కూడా వాళ్ళతో కూడా నేను మాట్లాడా. అక్కడ ఊరు బయట అంటే పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, చీమలు ఉంటాయి, కప్పలు వస్తూ ఉంటాయి. గుడిసెలు, జస్ట్ గుడిసెలు, అట్లాంటి చోట ఉంచుతారు. పైగా ఇంకా దుర్మార్గం కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే డెలివరీ అయిన బిడ్డని తల్లిని కూడా అట్లాగే ఉంచుతారు అని. ఇది ఇప్పటికీ ఉంది. నేను అందుకే ఏమంటానంటే సమాజంలో ఒకవైపు మనుషులు ఒకలాగా ఇలాగ ఆలోచిస్తున్నారు, ఇది చాలా అపవిత్రము, ఇది ముట్టుకోవద్దు, ఇది అరిష్టము, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంకో పక్కేమో అసలు ఏంటంటే అది చాలా మామూలు న్యాచురల్ శారీరక ధర్మం, అది దాని గురించి ఎందుకు మాట్లాడతారు అని అంటారు. కానీ మనము అలా ఆలోచించడము తప్పు, పూర్తిగా అందరినీ ఈ గాట కట్టేయడము కరెక్ట్ కాదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ బ్యాలెన్స్ అనేది ఏంటి అంటే అది ఒక వ్యక్తిగతమైన విషయము అని వ్యక్తిగత స్థాయికి వదిలేయడం ఒకటి. రెండోది, ఈ పేరు చెప్పి ఈ రక్తస్రావం అనేది అపవిత్రము, అది మైల, మన శరీరంలో చెడు రక్తము, ఇట్లాంటి చాలా భావనలు ఉన్నాయి, అవన్నీ కానే కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. మనకి ఒక మహిళ బిడ్డల్ని కనాలి అంటే ఈ శారీరక ధర్మం ఉంటేనే పిల్లలు కలుగుతారు. అంటే ఈ పిల్లలు అనేవాళ్ళు కుటుంబానికి ఎంత అవసరమో సమాజానికి అంతే అవసరం. మన వ్యవస్థ ముందుకెళ్ళాలి అంటే, మన కుటుంబం ముందుకు జరగాలి అంటే, మానవ జాతి అభివృద్ధి చెందాలి అంటే సృష్టికి ప్రతి సృష్టి జరుగుతూ ఉండాలి. ఈ చేసే కార్యక్రమమే ముందడిగే ఇది, మొదటి బేస్మెంట్ ఇది, ఈ బేస్ పాయింట్ ఇది. కరెక్ట్. మరి ఈ బేస్ పాయింట్ని బిడ్డ పుట్టడంని ఎంత హర్షిస్తామో దీన్ని కూడా అంతే హర్షించాలి. మరి అలాంటి పరిస్థితుల్లో అసలు ఇది అపవిత్రమే ఎలా అయ్యింది? ఈ విషయంలో ప్రపంచం మొత్తం అంటే మన తెలుగు సమాజం కనీసం, లేదు అంటే మన భారతదేశ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా ఆలోచించకుండా
కొంచెం సనాతనంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు, ఆ టైంలో గుడికి వెళ్ళకూడదు, ఆ టైంలో పచ్చళ్ళు అంటుకోకూడదు, ఆ టైంలో కారాలు అంటుకోకూడదు, అలాగే ఆ టైంలో ఇల్లంతా తిరగకూడదు, వాళ్ళ మొహం చూపించకూడదు, ఇట్లా రకరకాలు మాట్లాడి వాళ్ళని ఒక మూల కూర్చోబెట్టేసేసి మిగతా ఆడవాళ్ళు ఆ పని పాటలు చేస్తారు. మిగతా ఆడవాళ్ళు లేని పరిస్థితుల్లో మగవాళ్ళు కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటి, మరి ఇది ఇంత అవసరము అనుకున్నప్పుడు, అంటే సృష్టికి ఇంత అవసరమైన విషయం అయినప్పుడు అది అపవిత్రం ఎలా అవుతుంది అనే దాని మీద ఒక అవగాహన అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఉంది, అది తీసుకురావాల్సిందే. ఇప్పుడు మొన్న శబరిమల టెంపుల్కి మహిళల ప్రవేశం అనే దగ్గర వచ్చినప్పుడు 10 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు మహిళలు గుడికి రావటానికి వీల్లేదు అని చెప్పి పెట్టినప్పుడు మేమందరం ఆ తీర్పుని స్వాగతిస్తూనే అసలు ఇప్పుడు అవసరం ఏంటి అని అడిగాం. ఇప్పుడు ఒక గుడికి వెళ్ళొద్దు అన్నప్పుడు ఇప్పుడు గుడికి వెళ్ళడానికి ఒక వెసులుబాటు కల్పించి సమాజంలో అసలు ఈ సమస్యను గురించి చర్చించకుండా మన ఆచారాలకి కరెక్ట్ కాదు అని కొంతమంది సనాతనవాదులు బయలుదేరి ఒక పెద్ద చర్చని సమాజంలో లాగి పీకినట్టు చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ అసలు ఋతుస్రావం అనే విషయాన్ని బహిరంగంగా అంత చర్చ జరగడానికి కోర్టు తీర్పే ఒక ఆస్కారం కల్పించింది కాబట్టి మనం దాన్ని కూడా స్వాగతిద్దాం. ఇప్పుడు ఇకపోతే అసలు ఇంకొక మాట, మన దేశంలో 60% మంది మహిళలు ఈ రోజుకి పొలాల్లో పనులు చేసుకుంటారు. అసంఘటిత కార్మికులుగా ఉన్నారు. అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, ఇట్లా రకరకాలు ఉన్నారు. వాళ్ళకి సెలవులు ఇచ్చే అవకాశం లేదు, పైగా చాలా పని ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళు ఉన్నారు మన దేశంలో ఎక్కువ మంది ఆడవాళ్ళు. వాళ్ళు అసలు ఈ రోజని లేదు, ఆ రోజని లేదు, అన్ని రోజులు పని చేసుకుంటేనే వాళ్ళకి పూట గడుస్తుంది. అట్లాంటి వాళ్ళ దగ్గర ఏమి పవిత్రం ఉంది, అపవిత్రం ఉంది? వాళ్ళు అసలు ఒంట్లో బాగుందని కానీ బాగోలేదని కానీ చాయిస్ తీసుకునే అవకాశమే లేని మహిళలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సెలవులు అనే విషయం ఏదైతే ఉందో, ప్రసూతి కాదు, ఋతుక్రమానికి సంబంధించిన సెలవులు అనే విషయంలో కేరళ గవర్నమెంట్ ఒక ముందడుగేసి 3 రోజులు సెలవుల్ని ప్రకటించింది. అయితే దీన్ని అవసరం ఉన్నవాళ్ళు, అంటే ఇబ్బంది ఉన్నవాళ్ళు, ఇబ్బంది లేని వాళ్ళు అందరూ ఉపయోగించుకుంటారు అని చెప్పి ఆఫీసుల్లో చాలా అవాకులు చవాకులు మాట్లాడే వాళ్ళకి ఇది ఒక ఆస్కారం అయిపోయింది. అందుకని మనం రేషనల్ ఏం ఆలోచించాలి అంటే, ఇది ఒక శారీరక ధర్మం, ఇది కేవలం మహిళకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన నొప్పి అవనివ్వండి, బాధ అవనివ్వండి, ఇబ్బంది అవనివ్వండి, ఏదన్నా కానీ మహిళకే ఉంటుంది. అలాంటప్పుడు ఈ మహిళలకి ఈ 3 రోజుల పాటు కావచ్చు, 5 రోజుల పాటు కావచ్చు, వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి వాళ్ళు సెలవు అడిగితే గనక నో అని చెప్పటానికి వీలు లేకోకుండా పెయిడ్ లీవ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు కొన్ని పండుగలకి ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి, అట్లా హాలిడే ఇచ్చిన సంతోషమే. లేదు మేము 50% పేమెంట్ అన్నారు అనుకోండి, ఓకే. కానీ ఇది కేవలము ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరే ఆగిపోకూడదు. ఇప్పుడు మనకి ప్రైవేట్ రంగాల్లో కూడా ఉండాలి, సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కూడా ఈ పరిస్థితి ఉండాలి. ఈ విషయంలో ఇన్సిస్ట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేసాం కదా, మా పని అయిపోయింది అని ప్రభుత్వాలు ఆలోచించకూడదు. ఇది ప్రైవేట్ ఉద్యోగుల్లో కూడా ఈ వెసులుబాటు రావాలి. ఇప్పుడు కొంతమందికి చాలా అనారోగ్యం ఉంటుంది ఆ సందర్భంగా, అసలు ఋతుస్రావం మొదలయ్యే ముందు ఉంటది, తర్వాత ఉంటది, కొంతమందికి, అందరికీ ఉండదు. అందుకోసం ఇప్పుడు ఆవిడ రాజ్యసభలో ఆవిడ మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే, స్మృతి ఇరానీ అంత ఓవర్గా ప్యాంపర్ చేయక్కర్లేదు అని ఆవిడ అనడం కూడా, అంటే వాళ్ళంత ముద్దు చేయక్కర్లేదు అని కదా ఆ ఉద్దేశం. ఆ మాట కూడా నాకు అంత నచ్చలేదు. జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఏం చెప్పాలి అంటే, దీనికి వాళ్ళ విధులు నిర్వహించేదానికి ఈ 3 రోజులు ఆటంకం కలిగించేటట్లయితే, వాళ్ళకి అసౌకర్యం కలిగేటట్లయితే గనక వాళ్ళు దాన్ని ఒక లీవ్ లెటర్గా పెట్టుకుంటే గనక ఆమోదించాలి.
అవసరం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, అవసరం లేని వాళ్ళు పెట్టుకోరు అనేది ఇది ఇలా ఉంటే బాగుంటుంది. అంటే ఏదైనా మనకి కొంచెం ఒక రేషనాలిటీ ఉండాలి. అంటే ఏదో ఓకదంపుడు ఉపన్యాసం లాగానో లేకపోతే అందరికీ జనరలైజ్ చేసేసి మాట్లాడటం లాగా కాకుండా ఇది పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఉంటుంది ఈ సందర్భంగా. దాన్ని బట్టి వాళ్ళు మా వల్ల కాదు అనుకుంటే, ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళు ఒకసారి ఎవరో ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్ గురించి చెప్తూ, విజయశాంతి గురించి చెప్తూ, ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది ఆ సందర్భంలో. కానీ ఆవిడ ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు వేసుకుని ఆవిడ షూటింగ్ చేసేది. అప్పుడు నేను అడిగాను, ఎందుకక్క ఇంత ఇబ్బంది పడతారు అని అంటే, ఇప్పుడు అది మనకి ఈ 3 రోజులని పట్టి మిగతా కాల్ షీట్స్ మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు, కాంబినేషన్స్ ని బట్టి అలా వచ్చినప్పుడు మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆవిడ చెప్పారు అని చెప్పారు. నిజంగా అట్లా ఆలోచించే మహిళలు కూడా కొంతమంది ఉన్నారు. అది తీవ్ర స్థాయికి వెళ్లకుండా మనం కూడా కొంచెం మన హద్దుల్లో ఉండి, ఆరోగ్యం ముందు ఇంపార్టెంట్ కదా, ఇట్లా ఆలోచించాలి. మరి సినిమా వాళ్ళు తీసుకోవడం మొదలెడితే ఎన్ని షూటింగ్స్ ఆగిపోతాయి అంటే, అక్కడ వాళ్ళు ఏంటి, వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేయాలనా లేకపోతే వాళ్ళ స్థానాన్ని పదిలిపరుచుకోవటం కోసం ఎంత ఇబ్బంది పడతారో మనకు తెలియంది కాదు. మరి ఇందాక మనం అనుకున్నట్లు పొలాల్లో పనిచేసే వాళ్ళు, భవన నిర్మాణ కూలీలు, ఇట్లాంటి వాళ్ళు, రోడ్లపైన తార్లు వేసేటప్పుడు ఆడ కూలీలు, మరి వీళ్ళందరికీ కూడా నల్సర్లు వస్తాయి కదా. మరి అంటే ఇది ఒక రకంగా ఆర్థిక స్థాయిని బట్టి కూడా మనం కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి మనకు ఒక వెసులుబాటు ఉంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఎవరికైనా ఇలాంటి అవసరం ఉంది అన్నప్పుడు మటుకు దాన్ని అదేదో చులకన భావంగా ఈ ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇట్లాగే ఉంటది, ఇలాంటి మాటలు, ఈ అవాకులు చవాకులు పోవాలి. ఉంటాయి మేడం, ఇవైతే కామన్ గా ఉండేటటువంటి. ఎందుకు ఉంటాయి అంటే, ఈ బిడ్డ పుట్టడానికి మహిళ మాత్రమే చేయగలదు, బిడ్డలను కనగలదు, పురుషులైతే కనలేరు కదా. అలాంటప్పుడు అసలు మహిళలను తీసుకోవట్లేదు కూడా. ఈ మెటర్నిటీ లీవ్స్ బోల్డ్ అన్ని పోతాయని తీసుకోరు. మీ వాట్ అబౌట్ ఎవర్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అని అడుగుతున్న ఆఫీసులు ఉన్నాయి. కానీ వీళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే, మనం ఎంత డబ్బుల కోసమే పనిచేసినప్పటికీ, ఎంత డబ్బులు సంపాదించడానికే వాళ్ళు వ్యాపారాలు చేసినప్పటికీ, ఆఫీసులు నిర్వహించినప్పటికీ కూడా ఈ మహిళ మాత్రమే చేయగలిగే దీనికి నేను అనవసరమైన గ్లోరిఫికేషన్ ఇమ్మని నేను అనను, కానీ వాళ్ళ ప్రాధాన్యతను వాళ్ళు గుర్తించాలి. ఇవాళ మనం ఆక్సిజన్ ఎందుకు అంత కావాలనుకుంటున్నాం, చెట్లు ఎందుకు ఉండాలనుకుంటున్నాం, అలాగే మహిళ కూడా అంతే. మహిళ కూడా అంతే. ఇప్పుడు అడవులు కొట్టేయద్దు అని చెప్తున్నాం, గ్రీనరీ ఉండాలి అని చెప్తున్నాం, లేదంటే ఓజోన్ పొర ఊడిపోద్ది అని చెప్తున్నాం కదా. అలాగే మరి ఈ జనరేషన్ టు జనరేషన్ పెంచే స్త్రీకి ఎందుకు ప్రాధాన్యత ఉండదు? కానీ దాన్ని ఏం చేస్తున్నారు అంటే, ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి అదేదో ఆమె చేతగాంతనము, అది ఆమె బలహీనత అని చూస్తున్నారు, తెలిసి తెలియకుండా. ఇక్కడ మనుషులు మారాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఇదైతే ఒకవేళ వస్తే గనక సెలవులు అనేది మీరు స్వాగతిస్తారు. అవసరాన్ని బట్టి, వాళ్ళ వ్యక్తిగత అవసరాన్ని బట్టి సెలవులు, మూకుమ్మడిగా సెలవులు అన్నట్లుగా కాకుండా అవసరాన్ని బట్టి సెలవులు ఇవ్వాలి. అయితే మేడం, ఇందులోనే ఒక అంశము ఫస్ట్ నుంచి అంటే కొంతమంది లేడీస్కి ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ ఉండకపోవచ్చు, లేకపోతే ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ మెనోపాజ్ అనే స్టేజ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎంతో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటుంది అనేది వింటూ ఉంటాము. అట్లాంటి సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అనే వాదనలు కూడా ఉన్నాయి మేడం. దాన్ని మీరే ఎలా చూస్తారు? సరైన విషయం అండి, అవసరమైన విషయం స్త్రీలకి. మెనోపాజ్ టైంలో మట్టుకు ఇబ్బందులు ఉండే మాట వాస్తవం. అసలు మెనోపాజ్ని చాలా ఈజీగా దాటడం అంటే మట్టుకు ఏ స్త్రీకి అది అయ్యే పని కాదు. ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. కాకపోతే ఆ ఇబ్బందిని తెలుసుకోగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు తెలుసుకోకుండానే అసలు నాకేమైంది, అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తెలియకుండా కూడా ఆ దశని దాటేసిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా లక్కీగా వాళ్ళకి. అంటే
మనం ఒకటి అంటాం కదా, ఇగ్నోరెన్స్ ఈజ్ డెమన్ అన్నట్లు, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నట్లు, బ్లిస్ అన్నట్లు మరి వాళ్ళ బాడీ వాళ్ళకి అట్లాగా అలా అయిపోతుంటది. ఎటొచ్చి ఏంటి అంటే ఈ అవగాహన ఎక్కువ ఉన్న మహిళలకి, చదువుకున్న మహిళలకి ఈ సంగతులు తెలుస్తా ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం చూడండి, కొన్ని వృత్తులు వాళ్ళు చాలా చికాకులో ఉంటారు, చాలా బాధలో ఉంటారు, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు, అసలు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. పైగా ఇంకోటి ఏంటంటే ప్రతిభావంతంగా ఉండలేకపోతున్నాను, ఇంతకు ముందు చేసినట్టు నేను చేయలేకపోతున్నాను అనే భావన వస్తుంది. ఆ భావన వీళ్ళని చాలా కొంగదీస్తుంది అన్నమాట. అదే హార్మోనియల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఖచ్చితంగా అదే సందర్భంలో పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు తల్లి పాత్ర ఎప్పుడు కూడా కుటుంబం మొత్తంలో ఎలా ఉంటది అంటే అందరి అవసరాలు తీర్చేదే తల్లి అన్నట్లు ఉంటది కదా. ఆ సందర్భంలో వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తే, అబ్బాయి ఎప్పుడు బాగాలేదంటావు నువ్వు, ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చేసిందంతా మర్చిపోయి బాగాలేదేంటి అని మాట్లాడే పిల్లలు ఉంటారు. అలాగే ఆ సందర్భాన్ని అర్థం చేసుకోలేని భర్తలు ఉంటారు. అలాగే ఇప్పుడు ఆఫీసుల్లో సంగతి ఇంకా చెప్పనే అక్కర్లేదు. అందుకే ఏం చేయాలి అంటే ఇలాంటి ప్రత్యేక అవసరం ఉన్న స్త్రీలు 1 సంవత్సరం లాంగ్ లీవ్ పెట్టుకోండి. పోతే ఏంటి మీకు పోయేది, ఆర్థిక నష్టమే కదా. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, పనిచేశారు, కుటుంబం ఆ మాత్రం ఒప్పుకోదా? కుటుంబం ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాల విషయం ఎంతవరకు ఉందో, అంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఎంతవరకు ఉందో కుటుంబం కూడా అంతే ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఆమె కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పిల్లల్ని కనడం, పెంచడం, ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, నెలసరి కష్టాలు ఇవన్నీ దాటుకుని అక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా ఇబ్బందులు, ఆ ఇబ్బందుల్లో ఈ సహకరించవలసిన వాళ్ళు సహకరించకపోవటం. ఇప్పుడు భర్త పిల్లలే సహకరించినప్పుడు ఆఫీసులో కొలీగ్స్ సహకరించలేదు, మేనేజర్ సహకరించలేదు అనడం అసలు మనం క్వశ్చన్ చేయలేము. అందుకని ఏ విషయమైనా ఇట్లాంటి విషయాల్లో వ్యక్తిగత స్థాయిలోను కుటుంబ స్థాయిలోను మార్పులు రావాలి. ఇవి వచ్చినప్పుడు వీళ్ళు బయట ఏమైనా కష్టాలున్నా తట్టుకోగలుగుతారు. చాలా చక్కగా బ్యాలెన్స్డ్ గా మీ అనాలిసిస్ ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.